గనుక పుష్కరాలు నిర్వహించింది పుణ్యం కోసమా ప్రచారం కోసమా? ఏపీలో పుష్కరాల నిర్వహణ తీరు చూస్తే ఏం అర్థమవుతుంది? పుష్కరాలను కూడా మార్కెటింగ్ చేసుకోవటం గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారా? కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల సంబరాలు ముగిశాయి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలను ఒకందుకు అభినందించాలి, మరొకందుకు బాధపడాలి. రెండు రాష్ట్రాల్లో పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతం చేసినందుకు సంతోషించాలి. లక్షల మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలు చేశారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడం వరకు మంచిదే. అలాగే భక్తులు వచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు, శాంతి భద్రతలు మొదలైన వాటిని పరిగణలో తీసుకోవడం కూడా ముఖ్యమే. పారిశుధ్యం నిర్వహణ మెరుగ్గానే జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు బాగానే సాగాయి. కొద్దిపాటి ఘటనలు మినహా ప్రశాంతంగా పుష్కరాలు ముగిసిపోయాయి. అదే సమయంలో నామినేషన్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులను తమకు కావలసిన వారికి కట్టబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. పుష్కరాల నిర్వహణలో రెండు రాష్ట్రాల మధ్య కొంత తేడా కనిపిస్తుంది. తెలంగాణలో సుమారు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా దాదాపుగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు అవసరమైనప్పుడు పర్యవేక్షించి మిగిలిన బాధ్యతలను అధికారులకు అప్పగించి వారు వేరే పనులు చూసుకున్నారు. ఏపీలో మాత్రం ఈ 12 రోజులు ఆ మాటకొస్తే పుష్కరాలకు ముందు, ఆ తర్వాత రోజు కూడా పుష్కరాలే సమస్తం అన్నట్లు, ప్రజలకు వేరే సమస్యలే లేవన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. తెలంగాణలో మంత్రులకు కొంత ప్రాధాన్యత కనిపించింది. ముగింపు ఉత్సవాలు, హారతి వంటి వాటికి వారే హాజరై కార్యక్రమాలు చేస్తే ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడే సర్వస్వం అయ్యారు. ప్రతిరోజు 2-3 ఉపన్యాసాలు ఆయనే ఇవ్వడం జరిగింది. ఏపీ మంత్రులంతా దాదాపు డమ్మీలుగా కనిపించారు. మరణించిన పూర్వీకులను 12 సంవత్సరాలకు ఒకసారి గుర్తు చేసుకుని పిండ ప్రదానం చేసుకునే ఈ పుష్కరాలకు ప్రభుత్వాలు కొత్త అర్థాలు కల్పించి రకరకాల ప్రచారాలు చేసి నదిలో మునగకపోతే ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించారు. ప్రజలకు సంప్రదాయాలు, సెంటిమెంట్లు ఉంటాయి. గతంలో కూడా పుష్కరాలు వచ్చాయి, వెళ్ళాయి. అప్పట్లో ముఖ్యమంత్రులు దీన్ని ప్రచార అస్త్రంగా ఊహించలేకపోయారు. ప్రజల డబ్బును అవసరమైన వాటికే ఖర్చు పెట్టేవారు. వందల కోట్ల రూపాయలు దుబారా చేయవచ్చని వారు అనుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం పుష్కరాలను మార్కెటింగ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగాలు చేసింది. ఆహ్వాన పత్రికలు వేయడం, రోజు హారతి అనే కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టి ఆ సందర్భంగా తమ గురించి, తమ ప్రభుత్వం గురించి వారే ప్రచారం చేసుకోవడం, ఇలాంటివి చేయడానికి ఎక్కడా మొహాటపడలేదు. ఆధ్యాత్మిక స్వాముల ప్రసంగాల సంగతేమో గాని ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు రోజు గంటల తరబడి చేయడం కూడా కొత్త ట్రెండే. పుష్కరాలు పుణ్యం కోసమే కాదు, ప్రచారం కోసం కూడా అన్న కొత్త సూత్రాన్ని కనిపెట్టిన ప్రభువులను అభినందిద్దామా, అభిశంసిద్దామా?